బాగుందా? ఓకే, బట్ మమ్మీ చేసి ఎంత బాగుంటుందో తెలుసా? అవును. ఏంటా షర్ట్ ఇవన్నీ నీకు బాగుండు, శారీ బాగుంటుంది. వస్తున్నావా? వస్తున్నా టైం లేదు, ఇంకెంతసేపు? వినిపిస్తుందా అసలు నీకు? వస్తున్నా. లేట్ అవుతుందంటే అర్థం కాదా నీకు? ఎప్పుడు ఇంతే నువ్వు? అమ్మ మాట్లాడుతుందంట. నేను వర్క్ లో ఉన్నా. అసలు ఏంది అసలు ఎప్పుడు కాల్స్? గంటలు గంటలు మాడతావు. అమ్మ కొంచెం బిజీ ఉన్నాడు, నేను తర్వాత చేపిస్తా. మామయ్య అట్లా అనడం అస్సలు మంచి అనిపించదు. నువ్వు చేసి ఉంటావు, అందుకే నాన్న అట్లా అనిండొచ్చు. టెంపుల్ కి వెళ్దామా? నేను వర్క్ లో బిజీగా ఉన్నా, తర్వాత వెళ్దాం. ఓకే. ఏమైంది? బ్రెయిన్ ఎక్కడ పెట్టుకుంటావు? చూసుకుంటే కాదా ఎప్పుడు ఏదో ఒకటి తాకించుకుంటావు? ఎందుకు ఏడుస్తున్నావు? నీ బాధ ఎందుకు చెప్తే అయిపోతుంది కదా. చాలా బాధ అనిపించింది. ప్రతిదానికి బాధపడొద్దు, అయినంత సెన్సిటివ్ అయితే చాలా కష్టం. నీకొకసారి చెప్తే అర్థం కాదా? నీకే అర్థం కాదు. ఏయ్, అయినా నిన్న అనడం కాదు, నాదే తప్పు, నేనే అన్లక్కీ. నువ్వు కాదు, నేను అన్లక్కీ. అయినా కూడా నేను ఎప్పుడు అనలేదు నేను అన్లక్కీ అని చెప్పి. నేను చేసినప్పుడు నచ్చలేదన్నా, నేను వేసుకున్న డ్రెస్ నా ముఖం మీదే బాలేదు అని చెప్పిన, నాకు దెబ్బ తగిలి నేను హర్ట్ అయితే దాన్ని కూడా మిస్టేక్ లాగా తీసి తిట్టినో చూడు, అప్పుడు కూడా నేను అనలేదు నేను అన్లక్కీ అని. నన్ను ఇగ్నోర్ చేసినా, చిరాకు పడ్డా, ఇరిటేట్ అయినా, తిట్టినా, అర్చినా కూడా, ఆఖరికి చెయ్యి లేపినా కూడా నేను ఏ రోజు అనుకోలేదు అన్లక్కీ అని. ఎప్పుడు ఏడుస్తావన్నా, మా పేరెంట్స్ ని ఇన్సల్ట్ చేసినా కూడా అనుకోలేదు. ఇట్లా ఇవన్నీ చూసి ఉరికి పేరెంట్స్ దగ్గరికి వెళ్ళిపోవాలనిపిస్తుంది, కానీ వెళ్ళలేను. అయినా కూడా అనుకోలేదు అన్లక్కీ అని.